సార్ ఇలాగ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా పోవడం వల్ల మీ పార్టీలో కూడా ఒక వర్గంకి మీరు విలన్గా మారిపోయారు కదా సార్ ఉత్తరాంధ్రలో, నిజం చెప్పండి. ఎవరో పార్టీలో ఎవరికో నేను విలన్గా మారిపోయాను అని నేనైతే బాధపడలేదు. కానీ మా పార్టీ అధ్యక్షులు మాత్రం గతంలో నాతో ఎలా ఉన్నారో ఈరోజు కూడా నన్ను అదే రకంగా ప్రేమగా అభిమానంగా చూసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడా తేడా. సార్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు మీరు ప్రేమగా చూసుకుంటూ అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద పరిస్థితి నెంబర్ 2 మీరే అంటారు పార్టీలో, సీఎం తర్వాత నెక్స్ట్ సీఎం మీరే అంటారు. మరి సార్ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే సార్, ఒకసారి అంటారు విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు అంటారు. ఆ ప్రచారం జరుగుతున్న 2-3 రోజుల తర్వాత మీకు అదనంగా బాధ్యతలు వస్తూ ఉన్నాయి ఏదంటే పార్టీ పరంగా. అంటే అది ఆ ప్రచారం కరెక్ట్, ఈ ప్రచారం కరెక్ట్? ఎందుకంటే నేను రెగ్యులర్గా మీకు ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి నేను అడగలేదు ఏది కరెక్ట్ అంటారు. అయితే మీరు అడిగితే ఆయన పదవులు ఇస్తారా, లేకపోతే నిజంగా బయట ప్రచారాలు మాత్రమేనా? మరి మీ ఇద్దరి మధ్య ఆ అలకలు ఇది ఆలుమొగలు అలకలు అంటారా, లేకపోతే టామంజేరి అంటారా? ఒక ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 స్థానం అన్నటువంటిది ఉండదు. అవును, మీరు ఒకటి గమనించుకోవాలి. 1 నుంచి 99 వరకు పార్టీ అధ్యక్షులే, ఆ తర్వాత అందరూ సమానమే. అదేం సార్ పదవులన్నీ మీకే ఉంటాయి సార్? రాజ్యసభలో పదవి, మెయిన్ పదవి మీకే, లోక్సభకు ఇంకా పార్టీ పరంగా ఇంకా అన్ని అనుబంధ సంఘాలకు మీరే ఉంటారు, ఆర్సీ ఇన్ఛార్జ్ మీరే ఉంటారు. మళ్ళీ జనాలకు బయటకు మాత్రం ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అనేది ప్రచారం. ఎవరో ఏదో చెప్పారని నేనైతే బాధపడ్డాను. ఎప్పుడు స్పందించాలనిపించదు సార్ మీకు? నేను చెప్పాను కదా, అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చడం.